హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజున మన ఛానల్లో ఒక మంచి వెజ్ పులావ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక రెసిపీ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి. ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, భలే రుచిగా ఉంటుంది. అలాగే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే లంచ్ డిన్నర్ ఏ టైంలో తిన్నా కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకోండి. కళాయి వేడైనాక అందులో 1 లేదా 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె వేడైనాక ఒక ఉల్లిపాయని సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే స్పైసెస్ అయితే కనుక ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 2 లవంగాలు వేసుకొని ఈ ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త కలర్ మారినాక ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకోండి. కొన్ని వెల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక 2 ఇంచుల అల్లం ముక్కను వేసుకొని ఇదే ఆయిల్లో ఉల్లిపాయలతో పాటు మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అయితే కనుక ఒక గుప్పెడి పుదీనా వేసుకోండి, ఒక గుప్పెడి కొత్తిమీరను వేసుకోండి. కాస్తంత ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుందండి, మంచి అరోమా వస్తుంది పులావ్ అనేది. ఇలా వీటిని కూడా వేసినాక ఉల్లిపాయలతో పాటు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా కుక్ చేసుకోండి. ఇలా మొత్తం మనకి పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే ఈలోపే నేను ఒక హాఫ్ కొబ్బరి ముక్కనైతే కనుక మిక్సీలో వేసేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నానండి. ఒకవేళ లేదు అలా మిక్సీ పట్టుకోము అనుకుంటే కనుక డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ పెట్టిన కొబ్బరి తురుముని వేసేయండి. వేసేసి వీటితో పాటు ఒక 2 నిమిషాలు అయితే కనుక బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తంగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కాస్తంత వాటర్ వేసేసి పేస్ట్ని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ వేడైనాక ఒక 3 లేదా 4 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. వేసుకునే నూనె వేడైన తర్వాత హోల్ గరం మసాలాని, బిర్యానీ ఆకుని కూడా వేసేయండి. వేసేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని అయితే ఈ ఆయిల్లో వేసేయండి. వేసేసి ఇదే ఆయిల్లో మంచిగా బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు అటు ఇటు కలుపుతూ వీటిని కుక్ చేసుకోండి. ఆల్రెడీ మనం కుక్ చేసేసాం కాబట్టి పెద్దగా టైం ఏమీ పట్టదండి, చాలా ఈజీగానే కుక్ అయిపోద్ది. ఇలా మొత్తం పేస్ట్ని అయితే కనుక బాగా కుక్ చేసిన తర్వాత ఇందులో మనకి ఈ నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజ్జెస్ని అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే క్యారెట్ను, అలాగే బీన్స్, బంగాళదుంపను కూడా వేసుకున్నానండి. ఒక 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసేసి టమాటాస్ని కూడా వేసేయండి. వేసేసి ఈ వెజ్జెస్ని ఈ పేస్ట్లో బాగా మగ్గే విధంగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వీటిని అయితే కుక్ చేసుకోవాలి. అలాగే మూత పెట్టేయండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కాస్తంత మెత్తపడతాయి. ఈ స్టేజ్లో అయితే కనుక మనము ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అదేవిధంగా నేను ఇక్కడ 2 గ్లాసుల నీళ్ళు 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. మిక్సీ జార్లో పేస్ట్ వేసుకున్నాం కదండి, ఆ టైంలో అంటే పేస్ట్ తీసేసినాక అందులో కాస్తంత వాటర్ వేసేసి ఆ వాటర్ని వేసుకున్నాను. అందుకే ఫస్ట్ గ్లాస్ అయితే కలర్ అనేది వాటర్ చేంజ్ అయింది. అలాగే ఇందులోనే ఉప్పు టేస్ట్కి తరగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ముందుగానే నేనైతే నార్మల్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కడిగేసి నానపెట్టుకున్నా. ఇలా చేయటం వల్ల ఏంటంటే పులావ్ అనేది విడివిడిగా వస్తుందండి. ఆ రైస్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక గుప్పెడైతే గ్రీన్ పీస్ని వేసుకోండి. ఇది ఫ్రోజన్ పీస్ కాబట్టి నేను ఈ స్టేజ్లో వేసుకుంటున్నాను. నార్మల్ పచ్చి బఠానీ అయితే కనుక వెజ్జెస్తో పాటు వాటిని కూడా ఫ్రై చేసేయండి. ఇలాగ మొత్తం అన్నీ వేసినాక ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి. వేసేసి దాన్ని కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఇలా కుక్ అవుతున్నప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి ఒక 3 లేదా 2 విజిల్స్ అయితే వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా 3 విజిల్స్ వచ్చి కుక్ అయిన తర్వాత కూల్ డౌన్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెసిపీ అయితే సూపర్ ఉంటుంది, వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఫైనల్లీ మన రెసిపీ అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా, లుకింగ్ ఎమ్మీ కదా, టేస్ట్ కూడా అంతే బాగుందండి, తగ్గేదే లే. ఫైనల్లీ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.